హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం బొబ్బరి చిక్కుడు కొబ్బరి కూర ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. ఈ బొబ్బరి చిక్కుడు కాయలతో కొబ్బరి కూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు. మరైతే ఇప్పుడు ఈ బర్బాటీలు కొబ్బరి కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బొబ్బరి చిక్కుళ్ళను శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని కుక్కర్లో వేసుకుని సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్సే రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే కనుక మనకి బల్బాటీలు మెత్తగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి ఒక 2 విజిల్స్, ఒక్క విజిల్ వచ్చినా కూడా సరిపోతుంది ఒక్కొక్కప్పుడు, లేదంటే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కొబ్బరిని తురుముకుని పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని వాచి పెట్టుకున్నానండి చిక్కుడుకాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నాది చిన్న స్పూన్ అండి, అందుకే కొంచెం ఎక్కువ వేసినట్టుగా కనిపించింది 4-5 సార్లు. కానీ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఈ కూరకి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చిని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి, మనకి కారానికి తగినట్లుగా. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాము. కాబట్టి మనం ఈ కొబ్బరి కూర కాబట్టి ఇందులో కారం అనేది కూడా ఎక్కువ పట్టదు. కాబట్టి మన అంచనానికి తగినట్లుగా చూసుకుని మనకి కారం ఎంత కావాలి అన్నది చూసుకొని ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చక్కగా గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో కరివేపాకు ఎక్కువ వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కూర. ఈ పోపు అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను ఉడికించి వాచి పెట్టి ఉంచుకున్న బొబ్బరి చిక్కుడు ముక్కల్ని ఆ పోపులో వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బల్బాటీలతో మీరు మసాలా కర్రీస్ లాంటి చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బల్బాటీలు చక్కగా 2 నిమిషాలు వేగిపోయండి. ఇప్పుడు మనం తురుము పెట్టి ఉంచుకున్న కొబ్బరిని బల్బాటీల్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ కూర మనకి రైస్లోకైనా కానివ్వండి, చపాతీలోకైనా కానివ్వండి, దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్, పసుపు అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి బల్బాటీ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కూర మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.